ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బీజేపీ కార్యకర్తలు కూడా కావచ్చు, అందరికీ కూడా ఇదొక చాలా బాధాకరమైన విషయం. మాకు మాట్లాడటానికే మాటలు మన ముందుకు వచ్చింది. మరి ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం అందరం కూడా ఇది దర్శి ప్రజలందరికీ నా నమస్కారం. ముందుగా మన కూటమి ప్రభుత్వం ఇలాంటి ఒక రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించారు. గెలిచిన అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. గెలుపోటములు ఆలోచించుకోకుండానే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. 40 రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు. ఈ 40 రోజుల్లోనే నాకు సుమారుగా 99,433 ఓట్లు పడ్డాయి. దగ్గర 1,00,000 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ 2,400 ఓట్లతో ఓడిపోయాను. గెలుపోటములు అనేది సహజం. ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది. వైసీపీ 25,30,000తో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని 40 రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు. ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు. అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి. నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి. అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను. మీరు నన్ను 40 రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి. నేను చాలా సార్లు క్యాంపెయిన్లో ప్రచార భాగంలో చెప్పాను, ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఓడిపోయాక కూడా నేను దర్శిలోనే ఉంటాను. దర్శి ప్రజలకు అండగా ఉంటాను. ఎంతోమంది చాలా బాధపడుతున్నారు. అందరూ ధైర్యంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.